జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు తిరుప్పావై 26వ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి. ఆండాళ్ తిరువడిగలే శరణం. మాలై మణివన్న మార్గలి నీరాడువాన్ மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டேள் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்சசன்னியமே போல்வன செங்கங்கள் போய்ப்பாடுடையனவே சாலப்பெரும் பறையே பல்லாண்டு செப்பாரே கோலவிளக்கே கொடியே విధానమే ఆలి నిలయాయ్ అరులేలోరెంబావాయ్. ఆండాళ్ తల్లి ఈ పాశురంలో ఏం చెప్తుందో ఏమడుగుతుందో ఇప్పుడు చూద్దామండి. ఆశ్రయించిన వారియందు అధికమగు ప్రేమను కలవాడా, ఇంద్రనీల సమన్విత మాణిక్య వర్ణము కలిగినవాడా, మార్గశిర మాసమునందు స్నానవ్రతమునాచరింపదలచితిని. మా పూర్వీకులను ఇట్టి వ్రతమునాచరించి ఉన్నారు. అందులకై అవసరమగు పరికర విశేషములను నీవు దయవుంచి ఆకర్ణించున్నటులైనచో తెలిపెదము. ఈ భూమండలమంతటికిని వణుకును కలిగించున్నటుల పెద్ద ధ్వని నొసగడి క్షీరము రీతిన స్వచ్ఛమైన శ్వేత వర్ణము గల నీ యొక్క పాంచజన్య శంఖమునే పోలినటువంటి అనేకములైన శంఖములు కావలయును. మంగళకరములైన గానములను ఆలపించెడి గాయకులు కావలెను. ఒక మంగళకరమైన దీపము కావలెను. పెద్ద గరుడ ధ్వజమును విశాలములైన చాందినీలును కావలెను. ఇవన్నీయును నీవు ప్రసాదింపగలిగినవే. లోకములన్నిటినీ ఉదరమందు దాల్చి ఒక లేతనైన వటపత్రముపై శయనించిన నీకు చేతకానిది ఏమున్నది తండ్రి, అనుగ్రహించుమా అని ఆండాళ్ తల్లి ఈ విధంగా అడుగుతుందండి. మేము మార్గశిర మాసం నందు స్నానవ్రతమును ఆచరింపదలుచుకున్నాము. మేమే కాదు, మా పూర్వీకులు కూడా ఇంతకు ముందు ఈ వ్రతం చేసి ఉన్నారు. అందుకు అవసరమైనటువంటి అన్నింటినీ కూడా, ముఖ్యంగా నీ పాంచజన్య శంఖమును పోలినటువంటి పాలలాగా ఉండేటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి నీ యొక్క పాంచజన్య శంఖములాగే ఉన్న అనేకమైన శంఖములు మాకు కావాలయ్యా. అలాగే నీ మంగళకరములైన పాటలు పాడడానికి గాయకులు కావాలయ్యా. అలాగే ఒక మంగళకరమైన దీపము కావాలయ్యా. ఇవన్నీ కూడా నువ్వు ప్రసాదించగలిగినవే. ఎలా అంటే, సృష్టి ప్రళయ కాలంలో అంతా జలమయమై ఉన్నప్పుడు లోకాలన్నింటినీ నీ చిన్ని బొజ్జులో దాచుకొని ఒక చిన్న మర్రి ఆకు పైన పరుండి చిరునవ్వులు చిందిస్తూ ఉంటావే, ఇంత చేయగలిగే నీకు ఇది సాధ్యమే అని ఆండాళ్ తల్లి అడుగుతుందండి. ఇదండి ఈరోజు పాశురము. రేపు మళ్ళీ పాశురంలో కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.